Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడన్గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వులు పాలయ్యావు అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నవ్వులు అంటావా? ఇప్పుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు. ఆయన ఒక సూపర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు, ఒక అమ్మాయిని కాపాడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, పేరు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికి ఏముంది? కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే అంటే నీకు సంబంధం లేని టాపిక్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ, మా అమ్మదో మా నాన్నదో మా అన్నదో నాదో నా మొగుడుదో ఉండదు కదా. పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాలా. నాకు సంబంధించిన నాటికి నేను ఎప్పుడు మాట్లాడను. పబ్లిక్లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా రిలేటెడ్ ఉంటే నేను ఎట్లా ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తాను. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టి నేను రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను. జరిగిన రిజల్ట్తో హ్యాపీ? ఏ రిజల్ట్స్? ఏదైనా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ నీ లైఫ్లో? నా లైఫ్లో ఐఎమ్ హ్యాపీ. ఇల్లు కట్టుకున్నాను, రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను. అదే టాపిక్ అడుగుదాం. పెళ్లి చేసుకున్నాను. ఇంకా వయసు అయిపోతుంది. వయసు మీదకి వస్తున్నప్పుడు మనకంటూ ఇంటికి వెళ్తే ఒక సెటిల్ అంటే ఒకళ్ళు అడిగే వాళ్ళు ఉండాలా, ఒక తోడు అనేది ఉండాలా. లవ్ మ్యారేజా అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి సింపుల్ ఒక రైతు బిడ్డ అనమాట. అంటే వ్యవసాయం. మా తాతలు కూడా రైతు బిడ్డలే, మా తండ్రి కూడా రైతు బిడ్డే. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా మా పెద్దనాన్న బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా అందరూ రైతులే. ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా రైతులే ఉంటారు, మా ఫ్యామిలీ అందరూ రైతులే. సో నా భర్త కూడా రైతే. ఇష్టపడ్డాడు, నేను ఇష్టపడ్డాను. అసలు పెళ్లి చేసుకోకూడదు, పెళ్ళే వద్దు, మనకెందుకు రయ్యా పెళ్ళి, మంచి మంచి అమ్మాయిలకే వదిలేసి జంప్ అయిపోతారు, మనకెందుకు అనుకున్నా. కానీ విధిరాతలో రాసి పెట్టుంది, అయిపోయింది. నార్మల్గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్క అయితే? లవ్ మ్యారేజ్ లెక్క. ఓకే, ఏమంటుంటాడు ఆయన అంటే? ఇప్పుడు నాకు ఒక డౌట్ అంటే ఈ మధ్య కాలంలో కానీ ఫస్ట్ నుంచి కానీ మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ ఉమెన్స్కి అబ్బాయిలు పరిచయం అవుతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చాలా ఉన్నాయి మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి వాళ్ళు డబ్బులు అయితేనేమి కానీ వాళ్ళనైతేనే కానీ వాడుకొని దాని తర్వాత వాళ్ళని కొట్టడం, చంపేయడం, లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. మరి అది భయం ఏం లేదా నీకు? సెలెక్టెడ్ అంటే మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటుంది. మన సర్కిల్ ఎట్లా ఉంది, మనం ఉండే ప్రదేశము, మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్స్ అంటే ఆ టైప్ మైండ్ సెట్, వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి, నేను ముందే చెప్పేశా నాకు పిల్లలు పుట్టరు. సో నేను ఉంటా నీతో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టినప్పుడు ఒక ఆమెని పెళ్లి చేసుకుని ఆమెకి పిల్లలు పుట్టకపోతే మన ఊరి సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయి ఇద్దరు ఉంటారు కలిసి, ఇద్దరు భార్యలు. సీక్రెట్గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు, అలా ఆ టైప్లో పబ్లిక్లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేస్తుంది ఏంటంటే నాకు పిల్లలు పుట్టరు. సో ఇదొకటి మెయిన్ పాయింట్. రేపు మీ అమ్మ వాళ్ళకి మీరు వారసులు కావాలి, మీ తండ్రికి, నీకు పిల్లలు కావాలి. సో చేసుకుంటా, నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, నా ప్లేస్లో నేనుంటా.
నా ఇంట్లో నేనుంటా. నీకు టైం కుదిరినప్పుడు రా. అంతేగాని నాకు 24 అవర్స్ వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటది. పిల్లలు ఉండాలా. మనిషి జీవితం ఏంటి? వారసత్వం. పిల్లలు, ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు. అది జీవితం. కానీ పిల్లలు లేకుండా ఈ ఒంటికి గొడ్డురాయి జీవితం ఎవరు కోరుకుంటారు? మా తలరాత లేక మాకే ఇట్లా అయిపోయిందంటే మనకు లైఫ్ పార్ట్నర్ అన్న బాగుండాలని కోరుకోవాలి. మెయిన్ ఇది ఒకటి తప్పు అయిపోతుంది. నేను ఆయన క్లారిటీ ఇచ్చేసాను. నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్, మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్. వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో. కొంత టైం నాకు ఇస్తే చాలు. ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది. నీ మీద ప్రేమ డివైడ్ అవుతుంది కదా కంపల్సరీ. మరి అదే ఎంతమంది డైవర్ట్ చేయట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని నాతోనే ఉండిపోతాడు. రేపు సీక్రెట్గా దేన్నన్నా మెయింటైన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ అని అదని ఇదని ఆ రచ్చ కన్నా రెస్పెక్ట్ఫుల్గా ఆ అమ్మాయి నేను ఉంటే ఇంకా మూడో ఆప్షనే ఉండదు. బయట తిరగాల్సిన ఆప్షనే ఉండదు. ఇప్పుడు ఈ సిటీస్లో చూసుకుంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, పక్కన గర్ల్ ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చేస్తుంటారు, సీక్రెట్ చాటింగ్ చేస్తుంటారు, పబ్బుల్లోనూ కలుస్తుంటారు, బయటకు వెళ్ళి అవేంటి మధ్య హోటల్స్ ఓయే రూమా ఓయే రూమ్స్లో కలుస్తుంటారు. ఇవన్నీ బీభత్సంగా మనం చూస్తూనే ఉన్నాం. సో క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటా. ఫోన్ చేయగలరా? మాట్లాడతారా? మాట్లాడతాడా? మాట్లాడించగలవా మాతో? హిందీలో మాట్లాడతాడు. హిందీలో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. हेलो, इंटरव्यू में है, लाउड स्पीकर चालू है, ये रिकॉर्डिंग होती है. आपसे बात करना चाहता है एंकर शिवा. हाँ. హలో, హాయ్ బ్రో. నమస్తే. తెలుగు వచ్చా? మీకు అర్థమవుతుందా? नो हिंदी. अच्छा अच्छा, हिंदी मराठी कन्नड़ा, ओके ओके. ब्रो आपको क्या पसंद है तमन्ना में? उनमें हाँ वो तो नीचे से ऊपर तक पसंद है मुझे. मतलब क्या है? కింద నుండి పైదాకా నేనంటే ఇష్టం అంట. ఇంకా కొన్ని విషయాలు లైక్ నీ గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? मेरा बारे में 4 बात में बोलना है बोले तो 4 बात बोलना बोले तो क्या बोलेंगे आप? क्या बोलेंगे? क्या बोलूंगा मैं? क्या है? सोच नहीं पा रहा हूँ, ऐसे आ नहीं रहा है डायरेक्टली मुझे कुछ भी. क्या लगती हो, कैसे लगती हो? अच्छी हो, मुझे सपोर्ट करती हो, मेरे लिए मतलब सपोर्ट सिस्टम जैसे हो. ఓకే, అంటే అదే నాకు సపోర్ట్ మంచిదాన్ని, తనకి ఒక సపోర్ట్ లాగా ఉంటాను నేను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. थैंक्स ब्रो. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకోవడానికి రీజన్? मुझसे शादी करने के लिए रीजन क्या है? रीजन तो एक ही था. क्या था? मतलब जब हम मिले थे दोनों, तब लोग क्या सोचेंगे, लोग क्या बोलेंगे, ऐसे हम रिलेशन में रहेंगे तो सिटी नहीं है जो हम लिविंग में रहेंगे. इसलिए डायरेक्टली शादी कर ली. मतलब किसी का कुछ सुनना नहीं है, किसी को कुछ बोलना भी नहीं है. ఓకే ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఊరు కదా, హైదరాబాద్ కాదు, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, పెళ్ళి కాకపోయినా ఎవడో పట్టించుకోడు అపార్ట్మెంట్స్లో అట్లా. అది ఊరు అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే 4 మాటలు. ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటిది, తన్ని గుర్తు, ఆ ఊరు అతని, నేను అక్కడ ఉంటా, తప్పుగా మాట్లాడుకుంటారు రిలేషన్ గురించి అని చెప్పి ఆయన నాకు గౌరవం కల్పించాలి ఊరిలో, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన పెళ్లి చేసుకోవటం. అంటే నాకు గౌరవం కల్పించాలి, తప్పుగా మాట్లాడుకోకూడదని ఒక్క రీజన్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పాడు అనమాట. నాకు జనాల కోసం సో స్వీట్ కదా. నా గౌరవం గురించి ఆలోచిస్తాడు. మీ ఇద్దరికి పొసెసివ్లు గొడవలు ఉంటాయా? నేను రాక్షసుని కదా, కంపల్సరీ నేనే. ఆయన పాపం కూల్గా ఓకే 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 కూల్ అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది లైఫ్ పెళ్లి తర్వాత? చాలా బాగుంది. చేంజ్ కూడా అయిపోవచ్చు. పెళ్లి చేసేసుకో శివ.
చాలా బాగుంటది. లైఫ్ ఎట్లా ఉంటది అంటే ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూసావా చక్కగా చబ్బీగా నా భర్త నాకు మంచి ఫుడ్ తినమ్మా తినమ్మా నువ్వు తినాలమ్మా తినమ్మా అని పెడితే వాళ్ళే ఇట్లా అయిపోయా. చాలా 5 సంవత్సరాల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు సన్నగా ఉండే, పైగా ఇప్పుడు పొలిటికల్గా కూడా ఉంటున్నాను కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.